ఇర్మియా ప్రవక్త చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇర్మియా అంటున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించండి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా స్పష్టంగా ఇక్కడ రోడ్లను గూర్చి చెప్పినట్టుగా మార్గాలను గురించి క్రైస్తవ భక్తి జీవితాన్ని లేకపోతే ఆత్మీయ జీవితాన్ని దారులతో పోల్చి చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మార్గాలలో నిలిచి చూడండి, పురాతన మార్గాలను విచారించండి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. ఏంటంటే మానవుని యొక్క జీవితము ఒక ప్రయాణం. దేవునికి స్తోత్రం. మానవుని యొక్క ప్రయాణము ఒక యాత్ర. ఈ మానవుని యొక్క ప్రయాణం, ఈ యాత్రతో కూడినటువంటి ఈ ప్రయాణం లేకపోతే కదులుతూ ఉండేటువంటి ప్రయాణం ఏ మార్గములో వెళుతూ ఉన్నది అనేది ఈ రాత్రి మనం ప్రశ్నించుకోవలసినటువంటి అవసరత ఉన్నది. మన జీవితాలు నడుస్తూ ఉన్నాయి, మన జీవితం అనే జీవన యానం నడుస్తూనే ఉంది, ప్రయాణం సాగుతూ ఉంది, ఆ ప్రయాణం కొనసాగుతూ ఉంది. అయితే ఈ జీవన యానం లేకపోతే ఈ జీవిత ప్రయాణం లేకపోతే ఈ జీవిత యాత్ర ఏ మార్గములో వెళ్తూ ఉంది? ఈ రాత్రి నీకు నీవుగా నిలిచి నువ్వు వెళ్తున్నటువంటి మార్గం ఎటువంటి మార్గం, ఏ మార్గంలో నువ్వు వెళ్తూ ఉన్నావు? అక్కడ అంటున్నాడు, మీరు నిలిచి చూడండి. యెహోవా సెలవిస్తున్నాడు, నిలిచి చూడండి. నిలిచి చూసి పురాతనమైన మార్గాలని, అంటే ఇంతకు ముందు ఎప్పుడో వేయబడినటువంటి మార్గాలు లేకపోతే మనకంటే ముందు చాలామంది ప్రయాణించినటువంటి మార్గాలు కూడా మనకు కనబడతాయి. పురాతన మార్గాలని అడిగి తెలుసుకోండి. ఏమడిగి తెలుసుకోవాలి? ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్డు మంచిదేనా? ఈ దారి మంచిదేనా? ఈ దారి గుండా వెళ్తే మేము వెళ్ళవలసినటువంటి గమ్యానికి వెళ్తామా? మేము చేరవలసినటువంటి గమ్యానికి చేరతామా? ఒకసారి పురాతన మార్గాలను అడగండి. అంటే మనకంటే ముందు జీవించినటువంటి, మనకంటే ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని గురించి, ఈ ఆత్మీయ జీవితంలో అనుభవం కలిగిన వారిని అడిగి తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఏమడగాలంట? నిలిచి అడగండి, మేలు కలుగు మార్గమేది. మా జీవితాల్లో మేలు ఏ మార్గంలో వెళ్తే మాకు జరుగుతుంది? ఏ మార్గంలో మేము ప్రయాణిస్తే మా కుటుంబాల్లో మేలులు వస్తాయి? ఏ మార్గంలో వెళ్తే మా కుటుంబాలు దీవించబడతాయి? ఏ మార్గంలో వెళ్తే మా కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అని ఏం చేయాలంట? నిలిచి చూడమని ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు వరకు ఏదో నడుస్తుంది మన బండి, ఎటుబడితే అటు ప్రయాణం చేస్తున్నాం. కొన్ని రోజులు ఇటు, కొన్ని రోజులు ఈ దారిలో, కొన్ని రోజులు ఈ దారిలో, అటు ఇటు కాకుండా మధ్యలో ఎలా పడితే అలా వెళ్ళిపోతుందేమో నీ ప్రయాణం. ఈ రాత్రి చాలా సూటిగా, చాలా స్పష్టంగా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడా, నీ జీవిత ప్రయాణము ఏ మార్గము గుండా వెళుతూ ఉన్నదో ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న నిన్ను పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు సహోదరి? ఒకసారి నిలిచి, నేను వెళ్తున్న మార్గం మంచిదేనా? ఇప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్తున్నామండి. ఇక్కడ కాదు, కొన్ని 100 కిలోమీటర్ల తర్వాత ఒక ప్రాంతానికి మనం వెళ్ళాలి. ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు ఆ ప్రాంతం, ఆ ఏరియా మనకు తెలియదు. కానీ ఒక కారులోనో బైక్లోనో వెళ్తున్నప్పుడు ఇప్పుడైతే ఒక రోడ్డు మనకి డైరెక్ట్గా హైవే కనబడుతుంది. కొన్ని జంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇటొక రోడ్డు వెళ్తుంది, ఇటొక రోడ్డు వెళ్తుంది. ఆ ప్రదేశం మనకు తెలియదు. నేను ఇటు వెళ్ళాలా లేకపోతే ఇలా తిన్నగా వెళ్ళాలా అన్నప్పుడు మనకి ఏమైపోతామంటే కన్ఫ్యూజన్ వస్తుంది మనకి.
ఒక ప్రశ్న, ఇటు వెళ్తే నేను వెళ్ళే దారికి వెళ్తానా, ఇటు వెళ్తే నేను వెళ్ళవలసిన గమ్యస్థానానికి వెళ్తానా, లేకపోతే తిన్నంగా వెళ్ళిపోతే వెళ్తానా అని మనకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇటు గట్లే వెళ్ళిపోతామా? ఆగిపోతాం. అక్కడ ఆగిపోయి అటు ఇటు చూస్తాం, ఎవరైనా వస్తున్నారేమో, లేకపోతే ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్నవారు ఎవరైనా ఉంటే, అయ్యా ఈ యొక్క మార్గము పలానా ప్రాంతానికి వెళ్తుందా, ఈ రోడ్డు అట్టుకుని వెళ్తే పలానా ఊరు వెళ్ళొచ్చా, ఈ దారి గుండా వెళ్తే పలానా ఊరికి నేను చేరగలుగుతానా అంటే అప్పుడు ఆయన అంటాడు, అలా కాదు, ఆ రోడ్డు కాదండి, ఈ రోడ్డుకి వెళ్ళాలి. ఈ రోడ్డు అమ్మట వెళ్తే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకోండి లేకపోతే లెఫ్ట్ తీసుకోండి అని మార్గం చెప్తారు. ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు కాబట్టి. మనం కూడా మన క్రైస్తవ భక్తి జీవితంలో ఒకసారి నిలిచి చూడాలి, ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం, ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం ఈ రాత్రి, మన భక్తి జీవితంలో ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా కొనసాగుతూ ఉంది మన ఆత్మీయ యాత్ర. దేవుని యొద్దకే, పరలోక రాజ్యానికి వెళ్ళేలాగానే ఆత్మీయతను పురస్కరించుకొని పరిశుద్ధతను ధరించుకొని దేవుని వైపు చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపే చూస్తూ వెళ్తూ ఉన్నామా, లోకం వైపు చూస్తూ ప్రయాణిస్తున్నామా, లోకాశల వైపు చూస్తూ ప్రయాణిస్తున్నామా, లేక శరీరేచ్ఛల చుట్టూ తిరుగుతూ ప్రయాణిస్తున్నామా, లేకపోతే లోకంలో ఉన్న వ్యసనాల చుట్టూ తిరుగుతూ ప్రయాణిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. రాత్రి ఈ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గురించి విచారించండి, ఎంక్వైరీ చేయండి. ఏమండి, ఈ ప్రార్థన, ఈ భక్తి, ఈ విశ్వాసం, ఇలాగ నేను నెలకి ఏదో 2 వారాలు వెళ్తున్నానండి చర్చికి, గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ అంటే అసలు అప్పుడప్పుడు చదవనండి, ఏదో పాస్టర్ గారు చెప్తే వింటాం కానీ బైబిల్ తీసుకొని చదవను. ఇలా అయితే నేను పరలోకానికి వెళ్తానంటారండి అని ఎవరినైనా అడగండి. మనకంటే ముందు, మనకంటే బాగా అనుభవం కలిగిన వారిని. ఇక్కడ అదే అంటున్నాడు, పురాతన మార్గములను గురించి విచారణ చేయండి. అంటే మనకంటే ఆత్మీయతలో తెల్లబడిపోయిన వారిని, తెల్ల వెంట్రుకలు వచ్చేసిన వారిని, విశ్వాసంలో ఎదిగిన వారిని అడిగితే, అమ్మా పొరపాటు అలా చేయకూడదు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. నీకు చదవడం రాకపోతే నీ కొడుకుతోనో నీ కూతురుతోనో లేకపోతే నీ మనవాళ్ళతోనో ఒక అధ్యాయం, రోజుకు ఒక అధ్యాయమైనా చదివించుకొని వినాలే అనే విషయాలు మనకంటే ముందుగా ఆత్మీయతలో అనుభవం కలిగిన వారు మనకి బోధిస్తారు. దేవునికి స్తోత్రం. పురాతనమైన మార్గములను విచారించాలంట. విచారించిన తర్వాత ఏం చేయాలి? మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకోవాలి. అమ్మ అప్పుడప్పుడు వెళ్ళడం, చర్చికి వెళ్ళడం అది నీకు మేలు కాదు. అప్పుడప్పుడు ప్రార్థన చేయడం అది మంచిది కాదు. గుర్తొచ్చినప్పుడు బైబిల్ చదవడం అది మంచిది కాదు. మరి ఏది మంచిది? ప్రతిరోజు ప్రార్థన చేయడం మంచిది, ప్రతి వారం మందిరానికి వెళ్ళడం మంచిది, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడం మంచిది. అది నీకు మేలు కలుగుతుంది. ఎప్పుడైతే ఆ మేలు కలుగు మార్గం ఏది అని మనం తెలుసుకుంటామో అందులో నడుచుకోవాలంట. ఎప్పుడైతే ఆ మేలు కలుగు మార్గాన్ని మనం తెలుసుకొని ఆ మార్గంలో నడవడం ప్రారంభిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలలో, మన జీవితాల్లో నెమ్మది కలుగుతుంది. ఎప్పుడు అంటే మేలు కలుగు మార్గము మనము తెలుసుకున్నప్పుడు. ఏ మార్గములో వెళ్తే మనకు దీవెనలు వస్తాయో, ఏ మార్గములో వెళ్తే మనం ఆశీర్వదించబడతామో, ఏ మార్గములో వెళ్తే మన జీవితాలు కట్టబడతాయో అప్పుడు మీకు ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎలా పడితే అలా జీవించేయడానికి వీల్లేదు క్రైస్తవ జీవితం. మన చేతుల్లో ఇవ్వబడిన 66 పుస్తకాల సముదాయమైన బైబిల్ గ్రంథం ఎందుకు ఇవ్వబడింది అంటే ఎలా పడితే అలా జీవించేయడానికి కాదు, ఎలా పడితే అలా మాట్లాడేయడానికి కాదు, ఎలా పడితే అలా నడిచేయడానికి కాదు, ఏది పడితే అది చూసేయడానికి కాదు, ఏది పడితే అది వినేయడానికి కాదు, ఎలా పడితే అలా ప్రవర్తించడానికి కాదు. దానిలో కొన్ని సూచనలు, కొన్ని హెచ్చరికలు దేవుడు మన కొరకు రాయించి ఇచ్చాడు. ఎందుకంటే నా కుమారుడా, నా కుమార్తె, నీవు దీని ప్రకారము నడుచుకోవాలి. హల్లెలూయా.
నేను ఏ మార్గాన్నైతే నీకు మేలు కలుగుతుందని చెప్తున్నానో ఆ మార్గములోనే నువ్వు నడుచుకోవాలి. అలా కాకుండా నీ ఇష్టం వచ్చిన మార్గములో నీవు నడిస్తే ఏం జరుగుతుంది? నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నడిస్తే ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది? ఎవరికి వారు తమ ఇష్టం వచ్చిన మార్గంలో నడుస్తున్నారనుకోండి, చివరికి ఏమైపోతారు అంటే నాశనానికి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకనికి సరి అయినదిగా కనబడు మార్గము తుదకు అతనిని నాశనమునకు నడిపించును. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గమే సరైంది. ఎవరికి వారు ఏమనుకుంటారంటే నేనే కరెక్ట్, నా భక్తే కరెక్ట్, నా ఆత్మీయ జీవితమే కరెక్ట్ అనుకుంటారు. కానీ ఆ భక్తి అంతా కూడా ఎక్కడ పోల్చుకోవాలి, ఎక్కడ సరి చేసుకోవాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి, దేవుని వాక్యముతో సరిపోల్చుకోవాలి. మేలు కలుగు మార్గములోనే నువ్వు నడుస్తూ ఉన్నావా అని విచారించాలి. ఇక్కడ విచారించినప్పుడు నువ్వు నడుస్తున్నటువంటి మార్గం ఇందులో ఉన్న మార్గమే అయితే అది నీకు నెమ్మది కలుగజేస్తుంది. హల్లెలూయా. నీ కుటుంబాలకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, నీ జీవితాల్లో గొప్ప దీవెనలు కుమ్మరిస్తుంది. కనుక ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి తెలుసుకొని అందులో మనం నడవాలి. ఎలా పడితే అలాగ జీవించేయడానికి క్రైస్తవ జీవితం సామాన్యమైనది కాదు. ఎలా పడితే అలా జీవించేయాలంటే ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో అవసరం లేదు. దీని కొరకు ప్రతి వారం దీనిలో నుండి బోధించవలసిన అవసరం లేదు. యేసుని నమ్మాను, రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, నీటిలో ములిగాను, ఇంకా చాలు పరలోకానికి వెళ్ళిపోతాను అనుకోవచ్చు. కానీ అలా కాదు కదా. అలా మునిగి తేలిన తర్వాత ఎలా నడవాలో మనకి బోధించేది, ఎలా జీవించాలో మనకి నేర్పించేది దేవుని వాక్యం. కనుక ఈ దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడే ఆ దేవుని వాక్యము మనలో ఉన్నటువంటి మార్గము ఏ విధమైన మార్గమో మనకి తెలియచేస్తుంది. దేవుని వాక్యము అద్దముతో పోల్చబడింది యాకోబు రాసిన పత్రికలో. ఆ అద్దము దగ్గరికి నీవు నేను వచ్చినప్పుడు, ఇప్పుడు మీటింగ్కి రావాలని మీ అందరూ కూడా సిద్ధపడ్డారు, చక్కగా స్నానాలు చేసుకొని వస్త్రాలు వేసుకొని తలలు దువ్వుకొని పౌడర్ రాసుకొని వచ్చేసారు. కానీ వచ్చే ముందు ఎక్కడికి వెళ్ళారు? అద్దం దగ్గరికి వెళ్ళారు. మీ అందరూ కూడా అద్దం దగ్గరికి వెళ్ళారు. అద్దం లేని వారు సెల్ ఫోన్లోనే సెల్ఫీ కెమెరా పెట్టి కూడా తలలు దువ్వేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే, స్నానం చేశాను, మురికి మంచిగా వదిలిందా? పౌడర్ రాసుకున్నాను, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉందా, లేకపోతే కరెక్ట్గానే రాసుకున్నానా లేదా అనేది ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఇలా రాసేసుకుని వచ్చేస్తే తెలుస్తుందా? అద్దం దగ్గరికి వెళ్ళినప్పటికీ ఈ బొగ్గ మీద ఎక్కువైంది, ఈ బొగ్గ మీద తక్కువైంది, కంటి దగ్గర ఎక్కువ అంటేసుకుంది అన్నప్పుడు ఏం చేస్తాం? కొంచెం టవల్తో దాన్ని టచ్అప్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అద్దం దగ్గరికి వెళ్ళినప్పటికి ఏం తెలుస్తుంది? మనలో ఉన్నటువంటి లోటు తెలుస్తుంది, మనలో ఉన్న లోపం తెలుస్తుంది. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి మన ఆత్మీయ జీవితంలో ఏ మార్గంలో మనం ఉన్నామో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. సరి అయిన మార్గము, మేలు కలుగు మార్గము ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే దేవుని వాక్యము దగ్గర. దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పటికీ దేవుని వాక్యము మనం నడుస్తున్నటువంటి మార్గం సరి అయిందో కాదో మనకి బోధిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ వాక్యము దగ్గరికి వచ్చినప్పుడే మనము ఎలా నడుస్తున్నామో అనేది మనకి బాగా అర్థమవుతుంది. కనుక ఈ వాక్యం దగ్గరికి రానంత వరకు ఎవరికి వారు ఏమనుకుంటారంటే నేను నడిచే మార్గమే సరైంది, నేను వెళ్ళే మార్గమే సరైంది, నా భక్తే సరైంది అనేటువంటి ఆలోచనలు వారు జీవించేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వస్తారో అప్పుడు దేవుడు మేలు కలిగే మార్గం ఏదో మనకి బోధించడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ రాత్రి మేలు కలుగు మార్గం ఏదో మనము గమనించాలి, గ్రహించాలి. ఎక్కడంటే దేవుని పాదాల దగ్గర. దేవుని పాదాల దగ్గరకు వచ్చి మనం ఆయన పాదాల దగ్గర వేడుకున్నప్పుడు
ఆయన్ని అడిగినప్పుడు ఆయన మనకి ఏ విధంగా తెలియజేస్తాడంటే యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. 48వ అధ్యాయం 17వ వచనము యెషయా గ్రంథం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడమ్మా, జాగ్రత్తగా వినండి. మన దేవుడు ఇలా సెలవిస్తున్నాడంటే ఏమనంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదను. హల్లెలూయా. చాలా స్పష్టంగా అక్కడ రాయబడిన మాట. నీ దేవుడినైనా నేను నీకు ఉపదేశం చేస్తాను. ఆ ఉపదేశం ఎక్కడొస్తుంది? టీవీల దగ్గర వస్తుందా? సీరియల్లో వస్తుందా? ఇద్దరు ముగ్గురు కూర్చుని 4వ వారి గురించి చెప్పుకుంటున్నప్పుడు వస్తుందా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి మన ఇష్టం వచ్చినట్టుగా జీవించినప్పుడు మనకు తెలుస్తుందా? తెలీదు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉపదేశం చేస్తాడు మనకి. ఆయన వాక్యములో నుండి మనకి నేర్పిస్తాడు. ఆయన అంటున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు. నీకు ప్రయోజనం అంటే దేవుని యొద్దకు రాకుండా నువ్వు వెళ్ళే మార్గాలన్నీ కూడా అవి నీకు నిష్ప్రయోజనం. నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, ఆయన పాదాల మీద పడినప్పుడు ఆయన నీకు ప్రయోజనకరమైనటువంటి విషయాలు బోధిస్తాడు. బోధించి ఏం చేస్తాడంట? నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అమ్మా, నువ్వు ఆ మార్గంలో వెళ్తున్నావు, మంచిది కాదు. ఆ మార్గం చివరికి వెళ్ళేసరికి చాలా కష్టాలు పడతావు. నీ కుటుంబం ఇబ్బందులు పాలైపోతుంది. నువ్వు దేవునికి దూరం అయిపోతావు. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళదు. అయ్యా, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరైంది కాదు. నువ్వు అనుకుంటున్నావు నేను సరైన మార్గంలోనే వెళ్తున్నాను అనుకుంటున్నావు, మంచిది కాదు. వెనక్కి వచ్చి ఇదిగో నేను చెప్పే మార్గంలో వెళ్ళు. హల్లెలూయా. ఇది ఎవరు మనకు బోధిస్తారంటే దేవుడు మనకు బోధిస్తాడు. ఆయన వాక్యములో నుండి ఆయన మనకు ఉపదేశం చేస్తాడు. నా కుమార్తె, నా కుమారుడు, నువ్వు వెళ్ళవలసిన మార్గం ఇది, కానీ నువ్వు ఎంచుకున్న మార్గం ఇది. నువ్వు ఆ మార్గంలో వెళ్ళొద్దు. దయచేసి నీ రూట్ మార్చుకో, నీ మార్గం సరళం చేసుకో, సరి అయిన మార్గంలోనికి నువ్వు రా అని దేవుడు ఖచ్చితంగా మనకి బోధిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు అంటాడు, 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనంలో, మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, దారి తప్పిపోయాం. కాపరి వెనకాల వెళ్లకుండా దారి తప్పిపోయి ముండ్ల కంచెల్లో, ఆ ముండ్లు అనేవి పాపానికి సాదృశ్యంగా ఉన్నాయి. దారి తప్పిపోయి గుట్టల్లో, కొండల్లో ఉండిపోయాం, అంటే పాపపు బంధకాల్లో ఉండిపోయాం. సరైన మార్గం ఏదో మనకు అర్థం కావట్లేదు. అంటే ఈ లోకములోనూ లోక వ్యసనాల్లోనూ పడిపోయాం, లోకాశల్లో పడిపోయాం. దేవుణ్ణి వెంబడించకుండా, దేవుని మార్గములో నడవకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా లోకములో పడిపోయాం, లోకాశల్లో పడిపోయాం, శరీరేచ్ఛల్లో పడిపోయాం, ఎక్కడికక్కడ దారి తప్పిపోయి ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి అంటున్నాడు, మేలు కలుగు మార్గమేదో మీరు ఈ రాత్రి తెలుసుకోండి. ఆ మార్గాన్ని వెంబడించి మీరు నా యొద్దకు వచ్చినప్పుడు మీరు నడవవలసిన త్రోవలో నేను మిమ్మల్ని నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాపురు ఎటువంటి కాపురు అంటే మన కొరకు ప్రాణం పెట్టేటువంటి కాపురే. ఆ కాపురు ఎటువంటి కాపురు అంటే మనం తప్పిపోతే మనల్ని వెతికేటువంటి కాపురే. మనల్ని ఆ విధంగా విడిచిపెట్టేటువంటి కాపురే కాదు ఆయన. 100 గొర్రెలు ఉన్నాయి ఆ కాపరికి. పొద్దున్నే తీసుకొని వెళ్ళాడు, సాలల్లో మేపాడు, కొండల్లో మేపాడు, గుట్టల్లో మేపాడు. సాయంత్రం తీసుకొచ్చి కట్టేస్తూ ఉన్నప్పుడు ఒక గొర్రె కనబడతలేదు. 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె కనబడట్లేదు. అయ్యో ఏమైపోయింది? సాయంత్రం అయిపోయింది, ఆ గొర్రె ఏమైపోయింది? ఆ పోన్లే అడవులోనికి వెళ్ళినప్పుడు, గుట్టలోనికి వెళ్ళినప్పుడు ఏదైనా పట్టుకుని తినేసిందేమో.
అని 99 ఉన్నాయి కదా అని ఆ కాపరి ఊరుకోలేదు. 99 అక్కడ విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి ఆ పొదల్లో వెళ్ళాడు, ఆ రాత్రి ఆ సాలల్లో తిరిగాడు, ఆ గుట్టల్లో వెతికాడు, ఆ కొండల్లోనికి వెళ్ళాడు, అడవి ప్రాంతంలోనికి వెళ్ళాడు, ఆ మొండ్ల చెట్టుల్లోనికి వెళ్ళాడు. అక్కడ చిక్కబడిపోయిన ఆ గొర్రె పిల్లను ఎత్తుకొని భుజాల మీద పెట్టుకొని తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ నీవు ఆయన మార్గాన్ని విసర్జించి లోకములో నడుస్తున్నావేమో, ఆయన మార్గాన్ని విసర్జించి నీ ఇష్టం వచ్చిన దారిలో వెళ్తున్నావేమో, ఈ రాత్రి నిన్ను మరలా ఆయన వైపుకు నడిపించుకోవడానికి, ఆయన మార్గంలోనికి రప్పించుకోవడానికి ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మేలు కలుగు మార్గం ఏదో ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళేటువంటి మార్గము నీకు మేలు కలగచేయదు. నా మార్గములో నడిస్తేనే నీకు దీవెన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. 128వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. 128వ కీర్తన. ఎప్పుడు మనకి మేలు అంటే మనందరికీ బాగా తెలిసిన కీర్తన. ఎప్పుడు మనకి మేలు కలుగుతుంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి, చెప్పండి, ఆయన మార్గంలో నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఎప్పుడు నీకు మేలు కలుగుతుంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో. ఇక్కడ ఈ మాటను గుర్తెట్టుకోండి, ఆయన త్రోవలో, మన త్రోవలో కాదు. మన ఇష్టం వచ్చిన మార్గంలో నడిస్తే మనకి మేలు కలగదు. ఆయన త్రోవలో అంటే దేవుని మార్గములో మనము నడవాలి. ఆయన మార్గంలో నడిచినప్పుడే మనము దీవించబడతాం. ఆయన మార్గంలో నడిచినప్పుడే మనకు మేలులు కలుగుతాయి. అప్పుడు ఆయన మార్గంలో నడుస్తున్నావు కాబట్టి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అంటే నువ్వేదైతే ఉద్యోగం చేస్తున్నావో, నువ్వేదైతే వ్యాపారం చేస్తున్నావో, నువ్వేదైతే కష్టపడుతున్నావో, ఏదైతే చేతి పని చేస్తున్నావో ఆ చేతి పనుల ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. ఆయన మార్గములో నడవకుండా నువ్వెంత సంపాదించినా కూడా చక్కగా చెప్తాడు హగ్గయి, నీ జీతము చిల్లి సంచులో వేసినట్టు అయిపోతుంది. చాలా సూటిగా ఉందన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి లేకుండా నువ్వు సంపాదించిన జీతము చిల్లి సంచులో వేసినట్లుండరు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చాలా కష్టపడుతున్నావు కానీ నెలాఖరికి వచ్చేసరికి ఏమీ కనబడట్లేదు డబ్బులు. నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు, ఎన్నో మార్గాల గుండా సంపాదిస్తున్నావు కానీ ఏమీ కనబడట్లేదు 4 డబ్బులు. ఎందుకు అంటే నువ్వు దేవుని మార్గాన్ని పక్కన పెట్టేశావు. దేవుణ్ణి పక్కన పెట్టేశావు. దేవుని మార్గములో నడవకుండా దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు ధనాన్ని వెంబడిస్తున్నావు, ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటున్నావు, ఐశ్వర్యం కొరకు ప్రయాసపడుతున్నావు. మీరు జాగ్రత్తగా సామెతలు చదివితే, వీలైతే బైబిల్ చదువుతున్నవారు సామెతలు చదవడం మొదలు పెట్టండి. కరెక్ట్గా 31 అధ్యాయాలు ఉంటాయి. నెలకి 31 రోజులు ఉన్నట్టుగా ప్రతిరోజు రోజుకొక అధ్యాయం డేట్ వైజ్ చదువుకోండి. ఈరోజు 11 అనుకోండి, 11వ అధ్యాయం. అలా చదివితే చాలా మంచి విషయాలు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా సామెతలు మనకు నేర్పిస్తుంది. ఐశ్వర్యం పొందాలని ఎవరైనా ప్రయాసపడితే, అంటే ధనాన్ని సంపాదించుకోవాలని ఎవరైనా ప్రయాసపడితేనంట ఆ ధనమంట రెక్కలు కట్టుకొని ఎగిరిపోవును అని ఉంది. దేవునికి స్తోత్రం. ధనాన్ని సంపాదించాలి అని ప్రయాసపడితే అది ఎగిరిపోతుంది. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన మార్గములో నడిస్తే మన కష్టార్జితం మనం అనుభవిస్తాం. ఆయన త్రోవలో నడవకుండా మనం ఎంత సంపాదించినా మన కష్టము పరుల పాలైపోతుంది. ఈ రాత్రి ఆయన త్రోవలో, ఆయన మార్గములో మనం నడిస్తే మనము దీవించబడతాం.
నా మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మనకి మేలు కలగాలంటే, మేలు పొందాలి అంటే ఆయన మార్గములో, ఆయన త్రోవలో మనం నడవాలి. చివరిగా ఒక మాట చూపించి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. యోబు గ్రంథము 22వ అధ్యాయము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఎప్పుడు నీకు మేలు కలుగుతుందని రాయబడింది బైబిల్లో? ఏమండి చెప్పండి, ముగించేసుకుందాం, అయిపోయింది సమయం, అయిపోయింది, ముగించేసుకుందాం. ఎప్పుడు మనకి మేలు కలుగుతుందని బైబిల్ చెప్తుంది? ఎవరితో సహవాసం చేయాలి? టీవీతో సహవాసం చేయాలా? సీరియల్తో సహవాసం చేయాలా? లోకంతో సహవాసం చేయాలా? లేకపోతే అందరూ 4-5 కూర్చొని ఒక విషయం గురించి ముచ్చటెట్టుకోవడం, ఆ సహవాసంలోనే ఉండాలా? కాదు. ఆయనతో అనగా యేసయ్యతో సహవాసం చేసిన ఎడల ముందు మనకేం కలుగుతుందంట? సమాధానం. ఏ కుటుంబం అయితే, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో ముందుగా వారి జీవితాల్లో దేవుని సమాధానం ఉంటుంది. హల్లెలూయా. దేవుని సమాధానం, దేవుని నెమ్మది, విశ్రాంతి వారి కుటుంబాల్లో ఉంటుంది. దానితో పాటుగా ఆయనతో ఎవరైతే సహవాసం చేస్తారో వారికి ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో సమాధానము, మన కుటుంబాలలో మేలు కలగాలి అంటే దేవునితో సహవాసము చేయాలి. యు మస్ట్ బి ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. నువ్వు దేవునితో సహవాసము చేసినప్పుడు దేవుని యొద్ద నుండి మేలులు పొందుకోగలుగుతావు. దుష్టుల సహవాసం, పాపుల సహవాసం, లోకస్తుల సహవాసం, సెల్ ఫోన్ సహవాసం, టీవీ సీరియళ్ళ సహవాసం నీకు ఏమీ తీసుకుని రావు. నీ కుటుంబాల్లో నెమ్మది ఉండదు, నీ కుటుంబాల్లో సమాధానం ఉండదు. అవన్నీ ఆ సహవాసాలు నువ్వు కలిగి ఉంటే, దుష్టుల సహవాసం, పాపుల సహవాసం, తాగుబోతుల సహవాసం, తిండిబోతుల సహవాసం, భక్తిహీనుల సహవాసం, లోకస్తుల సహవాసం నువ్వు కలిగి ఉంటే గనక నీ కుటుంబాలలో నెమ్మది ఉండదు. కానీ దేవునితో సహవాసము చేస్తే, దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగుతుంది, అలాగే నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి క్లుప్తంగా, స్పష్టంగా దేవుని వాక్యం చెప్పిన మాట ఏంటంటే, మన జీవితాల్లో మేలు కలగాలి అంటే మేలు కలుగు మార్గమైన యేసు యొద్దకు మనం రావాలి. హల్లెలూయా. ఆ యేసయ్య మార్గములో మనం నడవాలి, ఆ యేసయ్యతో సహవాసం చేయాలి. స్వయంగా ఆయన ప్రకటించుకున్నటువంటి మాట, నేనే మార్గం, ఐ యామ్ ద వే. ఆయనే మార్గం పరలోకానికి వెళ్ళడానికి, స్వర్గానికి వెళ్ళడానికి, మోక్షానికి వెళ్ళడానికి ఆయనే మార్గం. ఆయన మార్గములో నడిస్తేనే మనము పరలోకానికి వెళ్తాము. కనుక ఈ రాత్రి నువ్వు ఏ మార్గములో నడుస్తున్నావో ఆలోచన చేయి, ఏ మార్గములో జీవిస్తున్నావో ఆలోచన చేయి. ఆయన మార్గములో ఏముంటుంది చెప్పండి? ముగిస్తాను. ఈ మాటలో మీ నుండి రావాలి సమాధానం. బాబోయ్, నేను ఇది లాజిక్ అడుగుతున్నాను అంటే ఎలా చూస్తారేంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మార్గము ఇరుకుగా ఉంటుంది. పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకుగా ఉంటుంది. విశాలమైన మార్గం అంటే ఏదైనా చేసుకోవచ్చు, ఎలా అయినా జీవించవచ్చు. ఆ మార్గం నరకానికి తీసుకెళ్తుంది, కానీ ఈ లోకంలో విశాలంగా కనబడుతుంది అది. కానీ దేవుని మార్గం ఇరుగ్గా ఉంటుంది. అంటే కన్యాసం ఇప్పుడు అవతల పక్కన చిన్న డోర్ ఉంది చూసారా, అవతల చిన్న డోర్, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళేది. ఆ డోర్లోంచి రావడం కష్టమా, లేకపోతే ఈ డోర్లోంచి రావడం కష్టమా? ఆ చివరి డోర్లోంచి నాలాంటి అయితే ఇలా తిరిగి ఇలా ఇలా బాబా ఇలా లాక్కుని రావాలి. ఎందుకు? సన్నంగా ఉంది కాబట్టి. ఇందులో లాగుంది కాబట్టి పరిగెత్తుకొచ్చేయచ్చు. పరలోకానికి వెళ్ళే మార్గం
చిన్నగా సన్నంగా ఉంటుందంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయంట. ఇది ముళ్ళబాట కాదు, ఇది పూలబాట కాదు. ఏం బాట? ముళ్ళబాట అంట. దీంట్లో ఏం చేయాలి? ఏది పడితే అది చేసేయడానికి లేదు. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైనవే మనం చేయాలి. పరిశుద్ధంగా జీవించాలి. మంచి మాటలు మన నోట్లో రావాలి. మంచి ఆలోచనలు మనలో ఉండాలి. మంచి తలంపులతో మనం నడవాలి. ఇదన్నీ కూడా దేవుని మార్గం. ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ఏమొస్తాయంటే హెబ్రీ 12వ అధ్యాయంలో సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎదురవుతుంది. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎదురవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నిందలు వస్తాయి, హింసలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇవన్నీ ఎదురవుతున్నా కానీ మనం ప్రార్థన చేసుకుంటూ దేవా నీవే నడిపించని దేవుని వైపే చూడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆయన మార్గంలో నడవాలి. దేవునికి స్తోత్రం. చివరికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే పరలోకానికి మనం చేరుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రేష్టమైన మార్గం యేసయ్య మార్గం. ఆ మార్గంలో మనం నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.